హలో అండి, వెల్కమ్ టు అన్వ్యూస్. సో ఇదే లాస్ట్ నాగార్జున గారు మనకి హోస్ట్ కింద ఉండడం, వాళ్ళకి ఏమని చెప్పడం, నామినేషన్స్ ఎలిమినేషన్స్ అన్ని మొత్తానికి ఫినిష్ అయిపోయింది. ఎప్పుడులాగే విష్ణుప్రియ యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు ఎలా ఉందో బయటకు వచ్చాక అలాగే ఉంది. అదే విష్ణుప్రియ, ఎటువంటి చేంజ్ లేదు. దాని గురించి మాట్లాడదాం. ఇంకొకటి ఏంటంటే, మనం బయట ఇలా ఉంటున్నాము, ఏంటి లాంగ్వేజెస్ అనో అవనో ఇవనో చక్కగా ఎవరు నిఖిల్ అండ్ గౌతమ్ ఎన్ని హగ్గులు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసిన తప్పకి 10 సార్లు ఒకరికొకరు సారీలు చెప్పుకొని మనస్ఫూర్తిగా హక్ చేసుకుని మనస్ఫూర్తిగా కిస్ చేసుకుంటున్నారు. మనకి ఎందుకంటే అవన్నీ ఆట అయిపోయిన తర్వాత ఎవరి గోడ వాళ్ళది, ఎవరి గోడ వాళ్ళది, ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. వాళ్ళు కలిసిపోతారు, పార్టీలు చేసుకుంటారు, అన్నీ ఉంటాయి. సో అయితే అది మొత్తానికి టాప్ 5 ఫైనల్ కంటెస్టెంట్స్ సూపర్. అబ్బా తోపు తూరుములు. అవినాష్ గురించి వాళ్ళు చెప్పిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో దీని గురించి మాట్లాడుతాం. దానికన్నా ముందు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగార్జున గారు ఏమన్నారు విషయం కూడా మాట్లాడదాం. నాగార్జున గారు చిన్న డైలాగ్ మెన్షన్ చేశారు కదా, దాని గురించి మాట్లాడదాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 5 వీళ్ళని ఒక్కొక్కరిని చూస్ చేశారు కదా. ఫస్ట్ ఎవరు? సెకండ్ ఫైనలిస్ట్ నిఖిల్, థర్డ్ గౌతమ్, ఫోర్త్ ఏమొచ్చి ప్రేరణ, ఫిఫ్త్ నబీల్. ప్రేరణ అండ్ నబీల్ నిజంగా సో క్యూట్ అబ్బా. ప్రేరణ ఒక రకంగా ఓవర్ ఎక్స్ప్రెస్ అయితే నబీల్ ఇంకొక రకంగా ఓవర్ ఎక్స్ప్రెస్. నబీల్ ఓవర్ ఎక్స్ప్రెస్ అనగానే ప్రేరణది కూడా ఏంటంటే టెన్షన్. లాస్ట్ టైం అంత నెగిటివిటీ వచ్చిన తర్వాత లాస్ట్ టైం నామినేషన్స్ ఎలిమినేషన్ ప్రాసెస్ నుంచి కూడా సేవ్ అయినప్పుడు కూడా చాలా టెన్షన్, నేను సేవ్ అయిపోయినా అన్నట్టుగా పెట్టింది. అంటే ఎలిమినేషన్ అయిపోతానేమో అని చాలా టెన్షన్ పడింది. యష్మి వెళ్ళిపోయిన తర్వాత తనకి బాగా నెగిటివిటీ వచ్చేసింది. నువ్వు తప్పు చేస్తావు అనేసరికి అది క్యాలిఫైర్ పడి ఓట్లు పడవేమో అని టెన్షన్ పడింది. అలాంటిది టాప్ 5లో ఉన్నావు అనేసరికి ఎగిరి గెంతేసింది. ఇంకా అసలు ఇలా గెంతేలే. ఇంక నబీల్ అంటారా, నబీల్కి ఏమైందంటే నిన్న కూడా నబీల్కి నాగార్జున గారు ఏం చెప్పారు, ఎందుకు అంత ఉత్తరపడతావు, ఎందుకు అంతలా కంగారు పడిపోతే ఏంటంటో చేస్తావు, 15 lakhs క్యాష్ ఎందుకు రాస్తావు, అదేం చేసావు ఇదేం చేసావు అని చాలా అడిగారు. లాస్ట్ వీక్ కూడా నబీల్ని ఇలాగే అడిగారు, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పి. నబీల్ కూడా 2-3 సార్లు మాట జారేయడం ఇలాంటివన్నీ చేయడం నబీల్ చాలా టెన్షన్ పడ్డాడు. అందుకని ఒకేసారి అది హ్యాపీనెస్తో ఏడుపు వచ్చేసింది పాపం. కానీ విష్ణుప్రియ ఎప్పుడు నేను గెలిచానా ఓడానా ఏదైనా ఒకటే నాకు, అంతా ఏంటి ఏదో ఉంటది కదా, దైవార్పణమా సమర్పణం అన్నట్టుగా అంతా ఒకటే నాకు, ఏదైనా పర్లేదు అనుకుంటూ చక్కగా అసలు ఎంత చక్కగా కూల్గా బయటకు వచ్చేసింది. సో అయితే వీళ్ళని టాప్ 5 కంటెస్టెంట్స్ని నాగార్జున గారు అవినాష్ ఫస్ట్ ఫినాలే కంటెస్టెంట్ ఉండడం ఎంతవరకు అర్హులు అని అడిగేదానికి అందరూ చక్కగా సమాధానం చెప్పారండి. అంటే అక్కడి వరకు వెళ్ళాక చెప్పకపోతే ఏం చేస్తారు అంటారా, అలా కాదు, చెప్పిన విధానం ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత చక్కగా చెప్పారంటే ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, హౌస్లో అందరి దగ్గర ఉంటాడు, అందరితో మాట్లాడతాడు, టాస్క్లు వచ్చినప్పుడు తన ప్రయత్నం ఖచ్చితంగా 100% ఎఫెక్ట్ ఇస్తాడు, తర్వాత వంట హెల్ప్ చేయాలనుకుని హెల్ప్ చేస్తాడు. సో ఇన్ని తర్వాత తను ఆడి గెలుచుకున్నాడు, ఇవన్నీ తను కష్టపడి ఆడి గెలుచుకున్నాడు, ఖచ్చితంగా డిజర్వ్ అని గౌతమ్ కానీ నిఖిల్ కానీ నబీల్ కానీ ప్రేరణ కానీ ఒకటే మాట. సో అది చెప్పిన తర్వాత ఇక్కడ ఒక్కొక్కరిని నిఖిల్ సేవ్ అయిన తర్వాత నిఖిల్ థ్యాంక్స్ చెప్పాడు కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఇలా ఆదరించినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అని. అక్కడ నాగార్జున గారు బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ కోసం అక్కడ నిఖిల్ కూడా ఒక డైలాగ్ వేశాడు, తెలుగు వాళ్ళకి అందరూ సమానమే, అందరూ ఒకటే అని చెప్పేసి. ఇప్పటికైనా సరే అర్థం చేసుకోండి, వాళ్ళు వీళ్ళని పెట్టుకోకుండా కంటెస్టెంట్ లాగే చూడండి. వాళ్ళు బయటకు వచ్చాక కూడా ఏంటిది అని మన రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. ఎవరికైనా సరే, అటు గౌతమైనా రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు, ఇటు నిఖిలైనా రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. బయట ఇలా జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళు గెలిచిన ఆనందాన్ని ఫీల్ అవ్వాలి కదా, హ్యాపీని వాళ్ళు ఎంజాయ్ చేసుకోవాలి కదా. సో అయితే తర్వాత హ్యాపీనెస్ ఏంటది, థ్యాంక్స్ అండ్ సారీ చెప్పమన్నారు కదా. ఇవి ఏంటంటే మనకి నిన్న ఏంటది రిగ్రెట్ వీక్ చెప్పమన్నాం కానీ ఈరోజు థ్యాంక్స్ సారీ చెప్పమన్నాం కానీ, ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ చేస్తే మన మనసులో ఉండిపోయినా వాళ్ళు అప్పుడు ఆ టైంలో అంత అరగెంట్గా బిహేవ్ చేశారు, అంత ర్యాష్గా బిహేవ్ చేశారు, మనం ఎందుకు వేయాలి ఓట్లు, వీళ్ళు ఇలా చేశారు కదా, మా కంటెస్టెంట్ ఇలా మాట్లాడారు, మనకు ఉంటాయి కొన్ని గుర్తుండిపోతాయి. సో వాళ్ళు ఎక్కడైనా రిగ్రెట్ ఫీల్ అవుతుందంటే ఇక్కడ వరకు ఫైనలిస్ట్కి వచ్చేసారు కదా. సో ఇలాంటి చిన్న తప్పులన్నీ మర్చిపోయి పక్కన పెట్టేసి ఓట్లు సమానంగా వెయ్యండి అని చెప్పడం కోసం, ఏమైనా ఉంటే మనల్ని మర్చిపోమని చెప్పడం కోసం అంతా ఈక్వల్ చేసేయడం, వాళ్ళ మనసులో కూడా చిన్న ఏమైనా ఫీలింగ్స్ ఉంటే పోగొట్టడం కోసం అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ. సో అందులో ఎస్పెషల్లీ నబీల్కి అవినాష్ చెప్పిన థ్యాంక్స్ నిజంగా ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుంటాడో అంటే ఎన్నిసార్లు చెప్పుంటాడో. సో ఎందుకంటే చెప్పినా సరే తప్పేం లేదండి. నబీల్ ఆ రోజు అక్కడ ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వలేదు అనుకోండి, ఈ రోజు అవినాష్ ఎక్కడుండను, అంతే కదా. సో దానికి థ్యాంక్స్ చెప్పినప్పుడు నబీల్ చెప్పిన సమాధానం కూడా కరెక్ట్గా ఉంది. ఎందుకంటే నేను వర్తీ క్యాండిడేట్కి ఇచ్చాను, 1% కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే అవినాష్ అనే వ్యక్తి లేకపోతే ఈ హౌస్
డల్గా నీరసంగా జాముగా ఉండేది అని. అది మాత్రం నిజమండి. అప్పటి వరకు మనం వైల్డ్ కార్డ్స్ ఇంటి రాకముందు వరకు బాబోయ్ ఏంద్రా నాయన వీళ్ళు ఒక డాన్స్ వేసేవారు కాదు, ఒక పాట ఉండేది కాదు, మార్నింగ్ డాన్స్ వేసేవారు కాదు, వీకెండ్ డాన్స్ వేసేవారు కాదు, ఎప్పుడు చూసిన ఫైట్లు ఉండేవి. ఆ ఫైట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసి కూర్చొని సోదు కబుర్లు చెప్పుకునేవారు తప్ప ఇంకేం ఉండేది కాదు. భరించలేకపోతున్నాం రా నాయన అన్న టైంలో వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చి వీళ్ళందరూ మనల్ని కాపాడారు అన్నట్టుగా ఉంది. వైల్డ్ కార్డ్ రూపంలో వచ్చిన వాళ్ళు ఏమైనా ఆడారండి. టీషీతేజ కానీ, రోహిణి గారు కానీ, అవినాష్ కానీ, గౌతమ్ కానీ, అసలు మెహబూబ్ కూడా మెహబూబ్ వెళ్ళిపోయాడు కానీ మెహబూబ్ కూడా ఉండవలసిన కంటెస్టెంట్. ఇందులో టీషీతేజ అసలు ఏం రేంజ్, అసలు సీజన్ 7కి సీజన్ 8 సంబంధం ఉందా? రోహిణి సీజన్ 3కి సీజన్ 8కి అసలు కంపారిజనే ఉందా? అవినాష్ సీజన్ 4కి ఇప్పుడు అవినాష్కి అసలు ఏంటి, అక్కడ అవినాష్ ఏంటి, ఇక్కడ అవినాష్ ఏంటి? సో గౌతమ్ అక్కడ సీజన్ 7 గౌతమ్ ఏంటి, ఇక్కడ సీజన్ 8లో గౌతమ్ ఏంటి? ఇచ్చి పడేశారు ఒక్కొక్కరు. వాళ్ళకి మించి 100% ఇచ్చి ప్రూవ్ చేసుకున్నారు. సో ఇప్పుడు చూడండి వచ్చిన దాంట్లో రోహిణి నిన్న వెళ్ళింది విన్నర్లా సాగనంపారు. సో అవినాష్ చూస్తే టాప్ 5 కంటెస్టెంట్, గౌతమ్ చూస్తే విన్నర్ అయ్యే కంటెస్టెంట్. సరిగ్గా ఓట్లు పడతాయి. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఓటింగ్ పోల్ ఓపెన్ అయిందని చెప్పారు కదా, ఎవరు ఓట్లు వాళ్ళకి వేసుకోండి. ఎవరైనా సరే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ గౌతమ్ అండ్ నిఖిల్ మధ్యలో చాలా తక్కువ డిఫరెన్స్ ఉందంట. సో మీరు గట్టిగా ఓట్లు వేస్తే ఎవరైనా అశ్రద్ధ చేయకుండా ఇప్పటి నుంచి మళ్ళీ ఫ్రైడే ఈవినింగ్ వరకు మీ టైంని అంతా యూటిలైజ్ చేసుకొని ప్రతిరోజు కూడా ఓట్లు వేసుకుంటే ఖచ్చితంగా ఎవరైనా సరే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. హోప్స్ వదులుకోకండి. సో అది మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రమే వేసుకోండి. ఎదుటి వాళ్ళ గురించి ఏవో తొక్కలో ప్లాన్లు అవి ఇవి వేసుకోకుండా జెన్యూన్గా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరే వేయండి. ఇంకో 10 మంచిది కూడా వేయించుకోండి కావాలంటే, అంతే. సో మొత్తానికి విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయింది, బయటకు వచ్చేసింది. విష్ణుప్రియ ఏవి అంతా చూస్తే ఏవి నుండా పృథ్వీ తప్ప ఇంకేమీ లేదబ్బా. సో నామినేషన్ డిస్కషన్స్లో పృథ్వీ, వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు పృథ్వీ, సో బయట వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు పృథ్వీ, ఇంకా అక్కడెక్కడ కూర్చున్నప్పుడు పృథ్వీ, ఎక్కడ చూసినా పృథ్వీ జపం తప్ప ఇంకేం కనిపించలేదు. ఆటలాడుతున్నప్పుడు కూడా 1-2 ఆటలు పృథ్వీతోనే. సో విష్ణుప్రియ ఆటలు కూడా గేమింగ్ అంటే ఎక్కడ పెద్ద ఆతృత పడిపోవడం కానీ, ఆరాటం పడిపోవడం కానీ, లేదంటే నేను ఏదైనా అయిపోవాలని కానీ, లేదంటే బాగా విపరీతంగా బాధపడిపోవడం కానీ ఏదీ లేదు. అలా అని తన పర్సనల్ లైఫ్ని చూపించి సింపతి గెయిన్ చేసేయాలని ట్రై చేయడం కానీ తనలో బాగా చాలా ఉంది. కానీ ఎక్కడా కూడా అది చూపించి తను కెమెరాస్ దగ్గరికి వెళ్ళి నేను ఇది అది అని చెప్పడం కానీ అలాంటిది కూడా ఎప్పుడూ లేదు. సో అలా అంత జెన్యున్గా అలా 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 అంటే ఒక ఏమనుకోవాలి దాన్ని, ఒక నదీ ప్రవాహం అనుకోవాలి, ఏమనుకోవాలి, అలా 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 వెళ్ళిపోయింది అంతే. సో టాస్క్లు అంటే ఆడేది, కానీ గెలిచేంతగా ఇప్పుడు గెలిచిన రేషియో చాలా తక్కువ. ఇంకొకటి ఏంటంటే నాగార్జున గారు ఇది అడిగినప్పుడు ఎవరు గెలుస్తారు అంటే నిఖిల్ని పెట్టింది కదా ఫస్ట్, తర్వాత ప్రేరణని, తర్వాత నబిల్ని. ఇప్పటికీ కూడా గౌతమ్ మాట అర్థం కాలేదంట తనకి. సో అంటే అదే అండి చెప్తున్నాను కదా, వచ్చాడు కామ్గా ఉంటున్నాడు, కామ్ కూర్చుంటాడు, పోనీ టాస్క్లని ఇచ్చి పడేస్తాడంటే ఇచ్చి పడేసేంత పెర్ఫార్మెన్స్ ఉండదు. పోనీ అలా అని ఫుల్ జోష్గా ఫుల్ ఎంటర్టైన్మెంట్గా లేదంటే అవినాష్ ఆడలాగా ఫుల్ జోష్ ఇచ్చి అవినాష్ అంటే ఎంటర్టైన్మెంట్ చేసి ఇలా ఇలా చేస్తాడంటే అది చెయ్యడు. ఏం చేస్తున్నాడు, ఎందుకు నచ్చుతున్నాడు అనేది అర్థం కాలేదన్నమాట. సో ఎందుకు నచ్చుతున్నాడు అంటే వీళ్ళు గ్రూప్లా ఉన్నారు, వాళ్ళు గ్రూప్లో ఉన్నారు, మధ్యలో సోలో బాయ్లా ఉన్నాడు. ఏ పాయింట్ అన్నా చెప్పాలనుకున్నప్పుడు టక్కమని చెప్తాడు. ఫ్రెండ్ ఆగిండా ఏమి చూడడం, మొహమాటానికి పోవడం, ఆట ఆడాడా, పక్కన కూర్చున్నాడా, అయిపోయిందా. ఏదైనా చెప్పుకోవాలనుకుంటే కెమెరాస్కి చెప్పుకున్నాడు, దట్స్ ఆల్, అయిపోయింది. సో అదే నచ్చుతుంది. ఇప్పుడు నేను బయటకు వచ్చాకన్నా సరే విష్ణుప్రియకి అర్థమవుద్దో మనకు తెలీదు. సో అదండి మొత్తానికి విష్ణుప్రియ అది ఏవి చూసినప్పుడు కూడా ఒక పర్టికులర్ ఒక ట్రాక్ మీద అలా వెళ్ళిపోయినట్టుగా ఉంది. అయినా సరే 14 వీక్స్ హౌస్లో ఉంది చూడండి, అది గ్రేట్నెస్. సో అంటే ఇలా ఉన్న అమ్మాయి 14 వీక్స్ ఉందంటే ఇవన్నీ కొంచెం పక్కన పెట్టి తన కెపాసిటీకి తగ్గట్టుగా తన ఆట ఆడి ఉండుంటే, తన ఆ సీరియస్నెస్ కానీ, తను పట్టుదలగా ఆడిన కానీ, ప్రేరణలాగా లేకపోతే ఇంకొకరు పర్సన్ లాగా, రోహిణి గారి లాగా ఇలాగా 100% పెట్టాలి, చెయ్యాలని ఆడి ఉండుంటే, లాస్ట్ 1 వీక్ 2 వీక్స్ లా పెట్టిన ఐడెంటిటీ గురించి తను చేసిన తాపత్రయం గురించి ఇలా చేసి ఉండుంటే ఖచ్చితంగా అమ్మాయి టాప్ 5 కంటెస్టెంట్ అయ్యును, ఖచ్చితంగా అయి తీరును. బట్ అంత ఇవ్వలేదు. నేను ఇలాగే ఉంటా, నన్ను టాప్ కంటెస్టెంట్ అంటే కళ వచ్చిందంట. తను విన్నరు ఎవరు, నిఖిల్ రన్నర్ అని. ఎలా విన్నర్ అయిపోయింది, ఇలాగే ఉంటే విన్నర్ చేసేస్తారు అనుకున్నారో ఏంటో. సో మొత్తానికి ఏదైతే ఏముందిలేండి, కానీ టాప్ 6 కింద ఎలిమినేట్ అయిపోయింది. తనలా ఉండి, తనలా జెన్యూన్గా ఉండి, తనలా ప్యూర్గా ఉండి, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇంచుమించు వచ్చిన హౌస్ మేట్స్ స్టార్టింగ్లో
వచ్చిన హౌస్ మేట్స్ అందరూ కూడా విష్ణుప్రియని పొగడమే. విష్ణుప్రియ జెన్యున్ జమ్ ఇది తప్ప ఏమనేవారు కాదు. అంత జెన్యున్ జమ్గా ఉండి కూడా 14 వీక్స్ రావడం అయితే గ్రేట్. ఆ క్యారెక్టర్ నిలబెట్టుకుంటూ వచ్చింది చూసారు, దాన్ని మెచ్చుకోవాలి మనం. సో ఇది మొత్తానికి అయితే నెక్స్ట్ వీక్ మనం ప్రోమోలో చూసాం కదా, అర్జున్ గారు వాళ్ళు వచ్చారు. ఎవరికి రోజుకో గెస్ట్ వస్తూనే ఉంటారు, ఎక్స్ కంటెస్టెంట్స్ వస్తారు, వీళ్ళు ఎంటర్టైన్ చేస్తుంటారు. కొంతమంది సూట్ కేసులు పట్టుకుని వస్తారు, బేరసారాలు జరుగుతుంటాయి. మరి ఈ సీజన్లో సూట్ కేసుతో బయటికి వెళ్ళేది ఎవరో చూద్దాం. మరి ఇవన్నీ నెక్స్ట్ వీక్ అంటే ఇవే ఉంటాయి. సో నేను రోజుకొకరి జర్నీ వీడియో వేద్దాం అనుకుంటున్నానండి రేపటి నుంచి. సో 5 ఉన్నారు కదా, ఫ్రైడే వరకు అయిపోతుందని అనుకుంటున్నా. సో చూద్దాం, ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై మై బెస్ట్. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బై బై. కామెంట్ చేయడం మర్చిపోకండి.